తరిగిపోతున్న ఇంధన వనరులకు సొల్యూషన్ చూపుతోంది సోలార్. పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా విద్యుత్ అవసరాలను తీరుస్తున్న ఇంధనాల్లో టాప్ స్థానంలో ఉండేది సోలారే. దీంతో సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అలా సౌరకాంతిని, వేడి నీటిని వికేంద్రీకరించడం ద్వారా ఆవిరి ఉత్పత్తి చేసి విద్యుత్ తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ కంపెనీ. ఆ విశేషాలు మీకోసం. పర్యావరణానికి హాని లేకుండా ఉండే విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతూ ఉండడంతో చాలా వరకు కంపెనీలు సోలార్ విద్యుత్పై దృష్టి సారిస్తున్నాయి. అలా హైదరాబాద్కు చెందిన మెయిల్ కంపెనీ భారీ పెట్టుబడితో సోలార్ ప్లాంట్ను అనంతపూర్లో ఏర్పాటు చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నాగలాపురం గ్రామ పరిసరాల్లో 600 ఎకరాల్లో 848 కోట్లు వెచ్చించి ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ సామర్థ్యం 50 మెగావాట్లు. ఈ నెల 4 నుంచి రోజు 17 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, నెలాఖరుకు రోజుకు 50 మెగావాట్లు ఉత్పత్తి చేస్తామని సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇది 50 మెగావాట్ల ప్లాంట్ అండి. దీనివల్ల మేము 110 మిలియన్ యూనిట్లు జనరేట్ చేస్తాము. 110 సంవత్సరానికి ఇస్తాము. దీనికి ఏంటంటే మనకు సోలార్ ప్యాకేజీకి మేము ఎన్టీపీసీకి ఇస్తాం. ఎన్టీపీసీ వాళ్ళు మ్యాచింగ్గా ప్రతి యూనిట్కి ఒక యూనిట్ వాళ్ళు ఇస్తారు. అంటే సో మనకు స్టేట్కు మొత్తం 550 మిలియన్ యూనిట్లు విద్యుత్తు అదనంగా ఉత్పత్తి అవుతుంది మనకు దీనివల్ల. టెక్నాలజీ ఎట్లా ఫంక్షన్? దీంట్లో ఏంటంటే మనకు సూర్యరశ్మిని కేంద్రీకరించడం ద్వారా 80 రెట్లు ఎక్కువ వేడి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ ఉత్పత్తిని మనం ఒక హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లూయిడ్ ద్వారా తీసుకొచ్చి వాటర్ని బాయిల్ చేయడం జరుగుతుంది. అమెరికా, చైనా, ఇజ్రాయెల్, ఇటలీ, పోర్చుగల్ దేశాల నుంచి ఆధునిక యంత్ర పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం దిగుమతి చేసుకుని అనుకున్న సమయానికి ప్లాంట్ నిర్మాణం చేశామని చెప్పారు. సంప్రదాయక ఫోటో వోల్టాయిక్ పద్ధతిలో కాకుండా సౌరకాంతిని, వేడి నీటిని వికేంద్రీకరించడం ద్వారా ఆవిరి ఉత్పత్తి అవుతుందని అన్నారు. టర్బైన్ల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ టెక్నాలజీ అనేది కొత్త టెక్నాలజీ. చిన్న ఎక్స్పెరిమెంటల్ సెటప్లో ఉన్నాయండి. కొన్ని అమెరికాలో ఉన్నాయి, కొన్ని స్పెయిన్లో ఉన్నాయి. అది తప్ప ఇట్లా లార్జ్ స్కేల్లో కమర్షియల్ గ్రిడ్ లింక్డ్ ప్రొడక్షన్ ఎక్స్పెరిమెంట్ చాలా తక్కువ ఉన్నాయండి. ఆ యూఎస్లో ఉన్న, స్పెయిన్లో ఉన్నాయి కూడా చాలా మట్టికి ఇండిపెండెంట్ చిన్న యూనిట్లు వాళ్ళ ఓన్ యూసేజ్కి వాడుతున్నారండి. ఇంత పెద్ద మొత్తంలో అంటే 50 మెగావాట్ ప్లాంట్ లో సోలార్ థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేసి దాన్ని మేజర్ గ్రిడ్కి కనెక్షన్ ఇచ్చి వాడటం అనేది ఇది మన ఇండియాలోనే మనం చాలా ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి. ఈ రోజుకు 30,000 గృహాలకు సరిపడా 3 లక్షల యూనిట్లు లక్ష్యంగా పెట్టుకుంది మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్. అందులో 10% ప్లాంట్ల నిర్వహణకు వాడుకుని తక్కిన విద్యుత్ను ఎన్టీపీసీ గ్రిడ్కు అందజేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. దేశంలో రాజస్థాన్ తర్వాత అత్యంత అధిక సూర్యరశ్మి కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందిన అనంతపురం జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. మేఘా గ్రీన్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంవత్సరానికి 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో అనంతపురం జిల్లాలో కాన్సన్ట్రేటెడ్ సోలార్ థర్మల్ పవర్ యూనిట్ను ప్రారంభించింది. మరో 20 రోజుల్లో కమిషన్ కానున్న ఈ ప్లాంట్ నుంచి సంవత్సరానికి 102 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు దక్కనుంది. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్తో కలిసి ఇమ్తియాజ్, సాక్షి టీవీ, అనంతపురం జిల్లా నుంచి.